SK5 న్యూస్ ఛానల్ ఎమ్మికినరు. ఈ రోజున మనం ఇక్కడికి వచ్చి ఈ ముఖ్య సమాచారం గురించి ఏ విషయం గురించి మాట్లాడాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. మన పట్ల, మన రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం గురించి. వీళ్ళు ప్రతినిధులై ఎమ్మెల్యేలుగా చాలామంది రైతులందరూ కలిసి ఓటేసిన తర్వాతనే వీళ్ళు ఒక సీఎంలు, ఒక ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు కూడా చెప్పాను, ఈరోజే కాదు 2-3 సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేశాను కూడా. అదే రైతులకి ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ నందవరం మండలానికి అయితే ఏమి, మన గోనెగండ్లకైతే ఏమి, ఎమ్నూరుకి అయితే ఏమి, ఈ ప్రాంతానికంతా రావాల్సిన నీళ్లు ఆదోని కానీ మంత్రాలయం కానీ ఈ ప్రాంతానికి తుంగభద్ర డ్యామే ఒక గుండెకాయ లాంటిది రైతులకు. అక్కడి నుంచి ఏవైతే వాటర్ రావాలో అది హొస్పేట దగ్గరనే ఆపేసినాం. కర్ణాటక ప్రభుత్వం అక్కడికే ఆపిపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు అయింది ఆ విషయం గురించి మాట్లాడుకోకుండా రైతుల పట్ల ఇంకా అసలు పట్టించుకోని విధంగా రైతుల్ని నమ్మించి మోసం చేసేలాగా ఊరికి ఏదో ఒకటి మాటలు చెప్పాలన్నట్టు ముందుకు దొప్పుకపోతా ఉన్నారు. రైతులు ఇప్పుడు పంటేసి లాస్ట్కి మళ్ళీ ఇది ముందే లాస్ట్ ఒక ప్రాంతము, మూలబడిన ప్రాంతము, ఎక్కువ అభివృద్ధి జరగని ప్రాంతం అని ఇప్పటికీ ఒక పేరున్న దాంట్లో రైతులు ఒకటే కొంచెం ప్రశాంతంగా ఉన్నారని చెప్పి కూడా ఆలోచిస్తున్న ఈ కాలంలో వాళ్ళని కూడా దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. మొన్న నేను వెళ్ళినాను గురజాల గ్రామం, నందవరం మండలానికి గురజాల గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ చేన్లోకి వెళ్ళి చూస్తే మొత్తం డ్రాట్ లాగా ఇట్లా లైన్స్ వచ్చేసినాయి. ఎందుకు? వాటర్ లేనందువల్ల సాయిల్లో ఉన్న ఫర్టైల్ సాయిల్ ఏదైతే ఉందో అదంతా పోయి హార్డ్ అయిపోయి ఏదన్నా పంటలు వేసుకోవాలంటే కూడా అది కూడా మొత్తం పోయి మొత్తం అంతా రైతులందరూ నష్టపోతూ ఉన్నారు. తుంగభద్ర డ్యామ్ ఫొటోస్ కూడా మీకు అది కూడా చూపిస్తాను. తుంగభద్ర డ్యాంలో నుంచి ఏవైతే మనకు నాగల్దిన దగ్గరికి రావాల్సి ఉండిందో అక్కడ కూడా నీళ్ళు లేవు. ఆ ప్రాంతానికి కూడా పోయి చూస్తే ఆ ప్రాంతంలో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, నీళ్ళ కోసం ఎవరైతే రైతులు కష్టపడతా ఉన్నారో నీళ్లు రావడం లేదు, తాగునీటికి లేదు, సాగునీరుకి లేదని చెప్పి బాధపడతా ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి వీళ్ళు అక్కడ ఇసుక దందా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో 2019 నుంచి 24 టైంలో హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ దగ్గర 83 TMCలు ఉన్నా కూడా జగనన్న ఆ రోజు పోయి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడుకొని నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 93 TMC ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 93 TMC ఉన్నా ఒక దాకా లేదు. LLC వాటర్స్ కెనాల్ని ఆపినారు, దాని గురించి మాటలు లేవు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వంలో ఏ రైతు బాగుపడినాడు, ఏ పిల్లలు బాగుపడతా ఉన్నారు? ఈ నియోజకవర్గానికి వస్తే చేనేతలు కూడా, వేరే నియోజకవర్గాల్లో చేనేతలు ఎక్కువ లేరు, ఈ నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువ ఉన్నారు. 25,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, చాలా బాగుంది. చేనేతలు చాలా మంచి చేస్తూ ఉన్నారు, ఓకే, తప్పులేదు. మేము 24,000 రూపాయలు ఇవ్వగలిగాం, మీరు 25,000 ఇస్తా అన్నారు. ఆ 25,000 ఎప్పుడు ఇచ్చినారు? మొన్న ఇచ్చినారు. సరే, మొన్న ఇచ్చినారు, బాగానే ఉంది. మొన్న ఇచ్చినప్పుడు 3 ఏళ్ళది ఇచ్చినారా? లేదు. మాకు నచ్చినట్టుగా కట్ చేసుకొని మొత్తము చేనేతలను మోసం చేస్తారు. ఇక్కడ YWCS సొసైటీ ఎంతో పేరు పొందిన సొసైటీ YWCS, దాన్ని ఎవరికో మర్జ్ చేయాలని చెప్పి ఆలోచించింది. చేనేతలు వెనక తిరగబడితే ఆ రోజు వరకు దాన్ని దాకా లేదు. ఆ రోజు తిరగబడకపోయింటే ఈ పాటికి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసుకొని అమ్ముకుంటుంటారు. ఇంకా ఎక్కడుంది? ఇప్పుడు జగనన్న కాలనీ పేరు మార్చి NTR కాలనీ ఏమైనా పెట్టింది, NTR స్మార్ట్ సిటీ. మాదేమో వైఎస్ఆర్ టౌన్షిప్ ఉండింది. ఏం చేయడానికి? పేర్లు మారిస్తే చరిత్ర మారుతుంది అనుకోవడం మీల భ్రమ. రైతులకి తాగడానికి నీళ్ళు లేవు, సేనలు చేసుకోవడానికి నీళ్ళు లేవు, అదొకటి. నిరుపేదలకి డబ్బులు ఇస్తామని చెప్పి ఎన్నో హామీలు. మైనారిటీస్కి పెళ్ళైనప్పుడల్లా ఏదో గోల్డ్ రింగో సారీకా తోఫా అది ఇస్తా అని, అదైతే దాని దాకా కూడా కాదు కదా, దాని మాటలు కూడా లేవు ఈ నియోజకవర్గంలో. ఇన్ని హామీలు ఇచ్చి, ఇన్ని మేనిఫెస్టోలు ఇచ్చి ఈరోజు వరకు ఒకటి చేయకపోవడము, మైకులు ముందుకు రావడంతోనే నీతులు మాట్లాడడము కేవలం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఒక్కటే జరుగుతుంది. ఇంకెవ్వరి వల్ల. నేను ఈరోజు ఇన్ఛార్జ్ అని ఇవన్నీ చెప్పకముందు మా పెద్ద ఆయన 4 సార్లు
ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి సేవలు అందించకముందు మేము ఒక రైతులమే. మేము రైతు అయ్యి మేము దాని తర్వాతే రైతులో మేము సంపాదించుకునిందో ఏదో కాస్తో కూస్తో ప్రజల సేవల కోసం దాన్ని డబ్బు ఖర్చు పెడుతూ ప్రజలతో ఉండాలని చెప్పి ప్రజలకు ఇంకా మేలు జరగాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం చెన్నకేశ్వరరెడ్డి గారి కుటుంబం. రైతుల కోసం ఏ పక్షాన కానీ ఎంత దూరమైనా కానీ డెఫినెట్గా వెళ్తాం. అవసరమైతే ఎక్కడెక్కడైతే ఈ వాటర్ విషయం మీద కావచ్చు, రైతులకి అన్యాయం జరిగే విషయం కావచ్చు, నేను ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి. ఎందుకంటే నేను రైతునే. ఈరోజు పాష్గా చెప్పుకోవడానికి నేను ఒక ఇన్ఛార్జ్ అని చెప్పుకోవడానికి ఉండొచ్చేమో కానీ బట్ నా రూట్స్ మాత్రం ఐఎమ్ అ ఫార్మర్ ఫస్ట్ రైతుని, దాని తర్వాత రాజకీయ నాయకుడిని. సో వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అదే ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎల్లుండి జరగబోయే ర్యాలీకు ప్రతి ఊర్లో నుంచి రైతులు పెద్ద ఎత్తున రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. అలాగే ప్రతి రైతుకు కూడా మేము మా పార్టీ సైడ్ నుంచి, మా కుటుంబం సైడ్ నుంచి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఖచ్చితంగా రైతు కోసం నిలబడే బాధ్యత ఈ కుటుంబానికి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఉందని చెప్పి కూడా చెప్తాను.